స్టూడెంట్స్ వెల్కమ్ టు టిఎస్ఐ ట్యూషన్స్ కడప. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ నుంచి మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. సో మీరు 6th స్టాండర్డ్లో, 7th స్టాండర్డ్లో, 8th స్టాండర్డ్లో మన స్టేట్ సిలబస్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. సో ఫస్ట్ మనకి ఈ టాపిక్ మనకు తెలియాలంటే మనకి ఎక్స్పోనెంట్ అంటే ఏంటో తెలియాలి. ఫస్ట్ బేసిక్ డెఫినేషన్. వాట్ ఈజ్ ఎక్స్పోనెంట్? వాట్ ఈజ్ ఎక్స్పోనెంట్? సో ఈ ఎక్స్పోనెంట్ మనకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి ఫార్మేషన్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఎలా ఉంటుంది అంటే 3 power of square. దట్ మీన్స్ a power of m. a power of m. The representation of a power of m. The representation of a power of m is called exponent. Okay. So here ఈ a ఉంది కదా నాన్న. సో a ఏమంటారు? a is called base. a is called base. ఏమంటారు? బేస్ అంటారు. ఏమంటారు? బేస్ అంటారు. అండ్ m అంటుంది కదా ఇక్కడ, దీని ఏమంటారు? సో m is called power. m is called power or exponent or index. 3 నేమ్స్ ఉంటాయి. ఏముంటాయి? సో m ని మన పవర్ అయినా అనొచ్చు, లేకుంటే ఎక్స్పోనెంట్ అయినా అనొచ్చు, లేకుంటే ఇండెక్స్ అయినా అనొచ్చు. ఓకేనా? సో ద రిప్రజెంటేషన్ ఆఫ్ exponent is a power of m, where a is called base and m is called power. సో మనకి డౌట్ రావచ్చు, ఏంటి సార్ బేస్ అంటున్నారు, ఏంటి పవర్ అంటున్నారు? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 power of 3 ఉంది. ఇక్కడ 2 power of 3 is the exponent form. So here what is base here? Base is equal to 2 and power is equal to 3. బేస్ ఏముంది ఇక్కడ? బేస్ ఏముంది? 2 ఉంది. పవర్ ఏముంది? 3 ఉంది. డెఫినేషన్ ఏం చెప్తుందంటే బేస్ అంటే బేస్ ఈజ్ కాల్ ద రిపీటెడ్ నంబర్. బేస్ ఈజ్ కాల్ రిపీటెడ్ నంబర్. బేస్ అని మనం చెప్తున్నామంటే అది ఏ నంబర్ రిపీట్ అవుతుంది అనేది చెప్పేదే బేస్ అంటారు. ఓకేనా? ఇక్కడ 2 క్యూబ్ ఉంది కదా, ఈ 2 క్యూబ్ ని నేను రాస్తున్నాను చూడండి ఒకసారి. 2 క్యూబ్ ని నేను 2 into 2 into 2. 2 into 2 into 2 means your 2 is repeated how many times? Your 2 is repeated how many times? Your 2 is repeated how many times? 3 times. Your 2 is repeated 3 times. So ఇక్కడ ఏ నంబర్ రిపీట్ అవుతుంది? విను కేర్ఫుల్లీ. ఏ నంబర్ రిపీట్ అవుతుంది, ఆ నంబర్ రిపీట్ అయ్యే నంబర్ ఏమంటారు అంటే బేస్ అంటారు. అంతే. ఓకే. పవర్ అనేది ఏంటంటారు అంటే పవర్ ఈజ్ నథింగ్ బట్ 3. ఇక్కడ పవర్ అనేది 3 ఉంది. The repeated number, how many times he repeated? The repeated number, how many number of times he repeated? That is still power. Power ఏం చెప్తుందంటే ఆ రిపీట్ అయ్యే నంబరు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, 3 times రిపీట్ అవుతుంది అనేది పవర్ మనకు చెప్తుంది. ఈ పవర్ అనేది 3 అని మనం రాసామంటే మీ బేస్ అనేది 3 times రిపీట్ అవుతుంది అయ్యా అని చెప్తుంది. How many times repeated? 3 times. అంటే 3 అంటే పవర్. అంటే మనకి 2 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది నాన్న? 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. ఈ పవర్ అనేది మనకు డైరెక్ట్ చెప్తుంది 3 టైమ్స్ రిపీట్ అయింది ఇన్ని బేస్ అనేది. బేస్ ఏముంది ఇక్కడ? 2 ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెంట్. రిప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్పోనెంట్ అండ్ డెఫినేషన్ ఆఫ్ బేస్ అండ్ డెఫినేషన్ ఆఫ్ పవర్. అర్థమైందా? క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. 5 power of 5. 5 power of 5 లో బేస్ ఏముంది నాన్న ఇక్కడ? బేస్ ఏముంది ఇక్కడ? పవర్ ఏముంది? 5. అంటే యువర్ 5 రిపీటెడ్ హౌ మెనీ టైమ్స్? 5 into 5 into 5 into 5 into 5. Repeated with me. Counted with me. 1 2 3 4 5. Your 5 repeated how many times? 5 times. That is representation of 5 power of 5. ఈ 5 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది. దానికి ఎక్స్పోనెంట్ ఫామ్ లో ఇలా రాసుకుంటాం. ఇది స్టాండర్డ్ ఫామ్. ఈ స్టాండర్డ్ ఫామ్ ని మీకు ఒకవేళ క్వశ్చన్ లో స్టాండర్డ్ ఫామ్ ఇచ్చి ఈ 5 power of 5 ఎక్స్పోనెంట్ ఫామ్ లో రాయమంటారు. 5 into 5 into 5 5 ఎంత నాన్న? 5 5 ఎంత? 25. 25 into 5 ఎంత? 25 into 5. 25 into 5. సో మనకు తెలుసు కదా లాజిక్. 2 5 ఎంత? 10 0 5 5 25 125. మళ్ళీ 1 టైం చేసాము, మళ్ళీ 125 into 5 ఉంది.
మళ్ళీ చేయండి 125 1 5 జా 5 ఎన్ని జీరోస్ ఉన్నాయి 2 జీరోస్ చేయాలి 2 5 జా 2 5 జా 10 ఎన్ని జీరోస్ చేయాలి 1 జీరో ప్లస్ 5 5 జా 25 500 600 625 మళ్ళీ 625 మళ్ళీ లాస్ట్ 5 ఉందా 625 ఇంటూ 5 625 ఇంటూ 5 5 5 ఎంత నాన్న 6 5 ఎంత 6 5 ఎంత 30 ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి 2 జీరోస్ యాడ్ చేయాలి ఓకే నెక్స్ట్ 2 5 ఎంత 2 5 10 1 జీరో యాడ్ చేయాలి అండ్ 5 5 ఎంత నాన్న 25 ఇక్కడ చూడండి 25 1 3125 నీ క్వశ్చన్ లో 3125 అని ఇచ్చి ఈ క్వశ్చన్ కి ఎక్స్పోనెంట్ ఫామ్ రాయమంటాడు రైట్ ద ఎక్స్పోనెంట్ ఫామ్ అంటే నువ్వు 5 పవర్ ఆఫ్ 5 రాయాలి ఎలా రాస్తాం 5 పవర్ దీనికి ఎల్సిఎం మెథడ్ చేయి ఎల్సిఎం మనం చేస్తాం కదా 3125 ఎల్సిఎం ఎలా చేస్తాం ఫస్ట్ 2 తో చూస్తాం తర్వాత 3 తో చేస్తాం తర్వాత 4 చేస్తామా 4 చెయ్యం ప్రైమ్ నంబర్స్ తో మాత్రమే చేస్తాం అర్థమైందా ప్రైమ్ 2 చేస్తాం 2 తర్వాత లేదంటే 3 చేస్తాం 3 తర్వాత పోకపోతే 5 కి వెళ్తాం సో 5 తో చేయొచ్చా 5 6 ఎంత నాన్న 30 రిమైనింగ్ ఎంత ఉంది నాన్న 1 ఉంది 5 2 జా 10 అండ్ తర్వాత 5 5 జా 25 నెక్స్ట్ మళ్ళీ 5 తో పోయిద్దా 5 1 జా 5 5 1 జా 5 0 5 5 125 ఎందుకు వచ్చింది 5 1 జా 5 తర్వాత 6 మైనస్ 1 అంటే ఎంత ఉంటుంది నన్ను ఇక్కడ ఎంత ఉంటుంది ఇక్కడ 1 ఉంటుంది 5 2 జా 10 5 5 జా 25 ఇంతేనా 125 వెరీ గుడ్ నెక్స్ట్ 5 తోనే పోయిద్దా 5 2 జా ఎంత నాన్న 5 2 జా 10 5 5 జా మళ్ళీ 5 తో పోయిద్దా 5 5 జా 25 సో ఎన్ని 5s వచ్చాయి 1 2 నేను రాస్తాను చూడండి ఎల్సిఎం 1 2 3 4 5 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది 1 2 3 4 5 ఈ 5 you can write 5 power of 5 is the exponent form ఇది స్టాండర్డ్ ఫామ్ మీకు ఈ ఆన్సర్ ఇచ్చి ఇలా క్యాల్కులేట్ చేయమంటాడు దిస్ ఈస్ కాల్ ఎక్స్పోనెంట్ పవర్స్ ఓకే సో దీంట్లో అట్ ద సేమ్ టైం కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామా మనం సో పుటేటింగ్ ఆల్ ఆఫ్ యూ డూ ద ప్రాక్టీస్ చేయండి అందరూ రైట్ టు సాల్వ్ 525 exponent form write 3 power of 4 in standard form 525 ని exponent form లో రాయాలి ఈ ఇచ్చిన ఫామ్ ని స్టాండర్డ్ ఫామ్ లో రాయాలి టు రైట్ ద స్టాండర్డ్ exponent form into standard form normal form or write normal form into exponent form vice versa దీనికి ఆపోజిట్ 525 ఎలా చేస్తాం ఈ నంబర్ ఇచ్చాడు ఈ నంబర్ మనం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి దీన్ని ఎల్సిఎం చేసుకోవాలి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసి అదంతా రాసుకొని మన ఎక్స్పోనెంట్ ఫామ్ లో రాసుకోవచ్చు క్యాలిక్యులేట్ చేయండి సో చూడండి ఒకసారి నేను చేస్తాను చూడండి ప్రాబ్లం 525 ఎల్సిఎం ఏమొచ్చింది నాన్న 5 1 5 తర్వాత ఎంత వచ్చింది 5 5 5 105 ఎందుకంటే డైరెక్ట్ 2 డిజిట్స్ మనం డివిజన్ చేస్తున్నాం కాబట్టి మిడిల్ ఏం చేస్తాం 0 తీసుకుంటాం నెక్స్ట్ ఏమైంది నాన్న 5 2 10 5 1 5 4 టేబుల్ ఏమన్నా మళ్ళీ ఏమన్నా పోతుందా సో 3 7 ఎంత 21 3 7 21 పోయిద్దా ఆన్సర్ అంతేనా 525 7 ఏం పోదు దీన్ని ఎలా రాసుకోవచ్చు 5 into 5 into 3 into 7 ఎల్సిఎం ఇంతే కదా ఏ టేబుల్ లో పోతే 3 తో పోతే 2 తో పోతుందా పోదు 3 తో పోతుందా 3 7 ఎంత 21 సో 7 కి ఏమైనా పాసిబిలిటీ ఉందా ఇంకా 7 సో దీని ఏం రాసుకోవచ్చు 5 square into 3 into 7 దిస్ ఈస్ కాల్ ఎక్స్పోనెంట్ ఫార్మ్ అర్థమైందా సో 3 4 of 4 అంటే 3 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది అక్కడ 4 times 3 into 3 క్యాల్కులేట్ చేయి 3 ఎంత 9 3 ఎంత 9 3 27 into 3 ఎలా నేను చెప్పాను ట్రిక్ 27 into 3 అంటే 2 3 ఎంత 2 3 how much 6 ఎన్ని జీరోస్ యాడ్ చేయాలి 1 జీరో యాడ్ చేయాలి ఎందుకంటే 10th ప్లేస్ లో ఉంది కాబట్టి 7 3 ఎంత నాన్న 21 60 plus 20 80 1 ఉంది కదా 60 plus 20 80 సో ఆన్సర్ యువర్ ఆన్సర్ ఇస్ 80 60 plus 20 plus 1 అర్థమైందా సో ఆన్సర్ ఏమొస్తుంది 81 వస్తుంది ఆన్సర్ ఏమొస్తుంది 81 సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఫస్ట్ మీకు నేను ఇలాంటి ఎక్స్పోనెంట్ ఫామ్ ఇస్తాను మీరు స్టాండర్డ్ ఫామ్ రాయండి ఓకేనా ఐ విల్ ప్రొవైడ్ ఎక్స్పోనెంట్స్ ఫార్మ్స్
5 cube, 2 power of 5, 5 square, 3 power of 4, 3 power of 4. క్యాలిక్యులేట్ చేయండి. సో క్యాలిక్యులేట్ చేద్దాం అందరం కూడా. సో 5 క్యూబ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం, 2 power of 5 క్యాలిక్యులేట్ చేయండి, 5 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయండి, 3 power of 4 కూడా మీరు కూడా క్యాలిక్యులేట్ చేసి సో ఆన్సర్స్ అనేది కామెంట్ సెక్షన్ లో చేయొచ్చు. సో ఇక్కడ చూడండి 5 క్యూబ్ అంటే 5, నేను మళ్ళీ ఒకసారి షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 5 క్యూబ్, యువర్ 5 is repeated how many times here? Your 5 is repeated how many times? 3 times. Your 2 is repeated how many times? 5 times. Your 5 is repeated how many times? Your 3 is repeated how many times? 4 times. So directly you can write your base is, you can write your base is 5 and power is 3. Your base is 2 and power is 5. Your base is 5 and power is 2. Your base is 3 and power is 4. అలా షార్ట్ గా నోట్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఫస్ట్ వన్, వాట్ ఇస్ ద ఆన్సర్? What is the answer? 5 into 5 into 5. 5 5 is how much? 5 5 is 25. 25 into 5. 25 into 5. 25 into 5. 2 5 is 10 no 0 plus 5 5 is 25. So the answer is 125. The answer is 125. Vachina next 2 power of 5. 2 into how many times is 2 repeated? 5 times. You can write 5 times. 1 2 3 4 5. 1 2 3 4 5. 2 2 is 4. 4 2 is 8. 8 2 is 16. 16 2 is 32. Your answer is 32. Your answer is 32. Okay. Next, coming to 5 square. Your 5 is repeated how many times? Your 5 is repeated how many times? 2 times. You can write directly 5 into 5. What is the value? 25. What is the value? 25. Next one, 3 power of 4. Where 3 is repeated how many times? Where 3 is repeated how many times? 4 times. 3 into 3 into 3 into 3. 3 3 is how much? 9. 9 3 is how much? 27 into 3. You can use the logic and calculate the 27 into 3. You can write directly. What is the logic? 27 into 3. So 2 3 is how much? 6. You can add 0. And 7 3 is 21. 60 plus 20, 80. 80 plus 1, 81. Your answer is 81. Your answer is 81. Correction pass. We'll discuss laws of exponents. So here, ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ లో మనకి లాస్ ఉన్నాయి. ఈ లాస్ మనకు తెలిస్తే, ఈ ప్రాపర్టీస్ మనకు తెలిస్తే ఏ ప్రాబ్లమ్స్ అయినా బై యూజింగ్ ఫార్ములా యూ కెన్ క్యాలిక్యులేట్ ఎనీ ప్రాబ్లమ్. సో యు నో ద ఫార్ములా, డిఫరెంట్ ఫార్ములాస్, దట్ ఈస్ a power of m into a power of n. You can write a power of m plus n. That is in difference. The bases are same. Your bases are same. Power should be, what is the power should be added. Your bases are same. Then power should be added. Then a power of m by a power of n. You can directly write a power of m minus n. Your powers, your bases are in division. Your bases are in division. Power should be subtract. Power should be subtract. ఆ ఫార్ములా చూడండి. ఫస్ట్ ఫార్ములా a power of m into a power of n. Some the bases, your bases are same. Your bases are same. Bases ఎలా ఉన్నాయన్నా సేమ్ గా ఉన్నాయి. అప్పుడు పవర్స్ నేమ్ చేయొచ్చు. మనం పవర్స్ నేమ్ చేయొచ్చు డైరెక్ట్ అడిషన్ చేయొచ్చు. ఎలా? a power of m plus n. a power of m plus n. దీనిపైన ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి. 2 power of 3 into 2 power of 3 into 2 power of 4. Your bases are same here. 2 అనేది బేస్ అని ఎలా ఉందన్నా సేమ్ గా ఉన్నాయి. సో యూ కెన్ డైరెక్ట్లీ రైట్ a power of m plus n ఫార్ములా. ఆర్ సో ఈ ఫార్ములా చేయకుండా చాలా మంది ఏం చేస్తారు చేసే ప్రాసెస్ చూడండి. 2 into 2 into 2 into 2 into 2 into 2 into 2 ఇలా చేసినా నీకు ఆన్సర్ వచ్చేది. ఇట్ టేక్ ఏ మచ్ మోర్ టైం. సో ఇక్కడ టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. సో మనం అదే డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేసాం అనుకోండి. ఏం ఫార్ములా ఏముంది బాబు? ఫార్ములా ఏంటి? వాట్ ఇస్ ద ఫార్ములా ఇయర్? a power of m plus n. a power of m plus n. సో ఇక్కడ ఏ డైరెక్ట్ ఏ అంటే ఏంటి నాన్న? 2. వాట్ ఈస్ ద ఏ హియర్? 2. బేస్ a is 2. వాట్ ఈస్ m హియర్? మీకోసం రాస్తాను చూడండి. a is equal to 2, m is equal to 3, n is equal to 4. So directly you can write m is equal to 3
and n is equal to 4. So 2 power of 7. సో మనం చేసింది కరెక్ట్ లేదు చెక్ చేయండి. హౌ మెనీ టైమ్స్ ఈ రిపీటెడ్? 1 2 3 4 5 6 7. Directly write 2 power of 7. I'm directly write 2 power of 7 by using formula. Which method is very easy? Using formula. You can directly write answer. ఫార్ములా తెలిస్తే మనకి ఏం చేయొచ్చు? డైరెక్ట్ గా రాసుకోవచ్చు. అర్థమైందా? డైరెక్ట్ గా చేయొచ్చా చేయలేమా? సో యూజింగ్ ఫార్ములా యూ కెన్ రైట్ డైరెక్ట్లీ. దిస్ ఇస్ ద ఫస్ట్ లా. వాట్ ఈస్ ద ఫస్ట్ లా? యువర్ బేసెస్ ఆర్ సేమ్, దెన్ యువర్ బేసెస్ ఆర్ సేమ్ ఇన్ ద మల్టిప్లికేషన్ లోనే కదా ఇవన్నీ ఉన్నాయి. యువర్ బేసెస్ ఆర్ సేమ్ ఇన్ ద మల్టిప్లికేషన్, దెన్ ద పవర్ షుడ్ బి యాడెడ్. దట్ ఈస్ ద ఫస్ట్ లా. Now moving second law, that is where bases are same in the division. Division లోనే ఉన్నాయా? సో దీని ఏం రాసుకోవచ్చు? అగైన్ నేను a power of m divided by a power of n ఇలా ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? a power of m minus n. So your bases are same in the division, then power should be subtract. Change చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి బేసెస్ అని ఎలా ఉన్నాయి? బేసెస్ ఎలా ఉన్నాయన్నా సేమ్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ పవర్స్ ఏమన్నాయి? డిఫరెంట్ గా ఉన్నాయి. అర్థమైందా? సో ఏం రాసుకోవచ్చు? విను బాబు, కేర్ఫుల్ గా విను. ఓకేనా? a power of m, a power of n. You can write a power of m minus n. చూడండి మీకోసం ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. చూడండి 2 power of 4 by 2 power of 2. 2 power of 4 by 2 power of 2. Using formula, you can directly a power of a ఏముందని ఇక్కడ compare this expression in the formula a power of m by a power of n. a power of m by a power of n, where a is equal to 2 and m is equal to 4 and n is equal to 2. n is equal to 2. m ఎలా ఉంది? m is equal to 4, n is equal to and a is equal to 2. సో ఇలా ఉన్నప్పుడు మనం యూజింగ్ ఫార్ములా a power of m minus n. What is a here? 2. What is a here? 2. What is m here? 4 minus. What is n here? 2. 4 minus 2. You can directly write 2 power of 4 minus 2. What is the value? 2. So your value will be 2 square. సార్ నేను అలా చేయండి సార్, ఇంకొక మెథడ్ చేస్తాను కదా. ఎలా అంటే 2 power of 4 అంటే 2 is repeated how many times? 4 times. అండ్ ఇవర్ 2 is repeated how many times? 2 times. ఈ 2 కి క్యాన్సిల్ అయితే 2 into 2 ఏం రాసుకోవచ్చు? 2 square. ఈ మెథడ్ చేస్తాను సార్ నేనంటే టేకింగ్ much more time. Using formula you can directly write the answer 2 power a power of m by a power of n is equal to a power of m minus n. ఫార్ములా ఇందుకోసం ఇది టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది క్యాలిక్యులేట్ చేయడానికి. మనం బిట్స్ 1 మార్క్ క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్స్ రాస్తాం కదా, IIT ఎగ్జామ్స్ రాస్తా అంటారు, మీరు స్కూల్స్ లో ఎగ్జామ్స్ రాస్తా ఉంటారు. సో అలా రాసేటప్పుడు బిట్స్ కి మనం ఇంత ప్రాసెస్ చేస్తే టైం అయిపోతుంది కదా. సో నీకు టైం 20 minutes ఉండిద్ది. 20 minutes లో 40 క్వశ్చన్స్ నువ్వు క్యాలిక్యులేట్ చేయాలి. ప్రతి క్వశ్చన్ కి ఇలా సింప్లిఫై చేసుకుంటా పోతే టైం సరిపోతుందా? సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కి యూజింగ్ ఫార్ములా అండ్ క్యాలిక్యులేట్ ద ఆన్సర్ అండ్ రెడ్యూస్ యువర్ టైం అండ్ క్యాలిక్యులేట్ ఆల్ ద క్వశ్చన్స్. అర్థమైందా? ఇలాంటి వాటికి మనం ఇలా చేయాలని ఎవరు రూల్ లేదు. యూజింగ్ ఫార్ములా నీకు ఆన్సర్ రావడం ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ మెథడ్ చేయాలి సార్, ఈ మెథడ్ రాంగ్ సార్ అని కాదు. నువ్వు ఏ మెథడ్ చేసినా సరే ఆన్సర్ ఎలా రావాలి? కరెక్ట్ గా రావాలి. మనకి ఎగ్జామ్స్ టైంలో ప్రిపరేషన్ వేరు. నువ్వు థియరిటికల్ గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాస్తా అంటావు. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ మెథడ్ ప్రకారం చేసుకో, నీకు మార్క్స్ వస్తాయి. అర్థమైందా? అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నువ్వు IIT కానీ ఏదైనా ఎగ్జామ్స్ నువ్వు JEE అడ్వాన్స్ కానీ మెయిన్స్ కానీ రాసేటప్పుడు యూజింగ్ ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయండి. వాడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాడు, సో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి యూజింగ్ ఫార్ములా అండ్ క్యాలిక్యులేట్ అంటాడు. అర్థమైందా? సో ఆల్రెడీ మీకు అడిగాడు కదా చాలా ఎగ్జామ్స్ లో చాలా క్వశ్చన్స్. సో దిస్ ఈస్ కాల్ ఫస్ట్ సెకండ్ లా. వాట్ ఈస్ ద ఫస్ట్ లా? a power of m into a power of n is equal to a power of m plus n. More second line ఏంటన్నా? a power of m by a power of n is equal to a power of m minus multiplication, then power should be added. Your bases are same in the division, power should be
సబ్ట్రాక్ట్. పవర్స్ ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. దిస్ ఈజ్ అ ఫస్ట్ లా అండ్ దిస్ ఈజ్ అ సెకండ్. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఏందో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దిస్ ఇస్ సెకండ్ లా. మనకందరికి తెలుసు కదా నాన్న, 1/a⁻m, a⁻m is equal to 1/a⁻m. 1/a⁻m. a⁻m ఉంది, 2⁻−1 ఉంది, 2⁻−1. దీని ఏం రాసుకోవచ్చు నేను? 1/2⁻1 రాసుకుంటాను. యూజింగ్ ఫార్ములా a⁻m is equal to 1/a⁻m. 2⁻−1 ఏం రాసుకోవచ్చు నాన్న? 1/2 రాసుకోవచ్చా? 3⁻−2 అంటే ఏం రాసుకోవచ్చు? 1/3². 1/4⁻−2 అంటే ఏం రాసుకోవచ్చు? 1/4². 5⁻−3 అంటే ఏం రాసుకోవచ్చు? 1/5³ అంటే ఇక్కడ మనకు మైనస్ లో ఉండేది డివిజన్ కి వచ్చేసరికి ఏమైపోతుంది? ప్లస్ అయిపోతుంది. ఇక్కడ a⁻m కాస్త డివిజన్ కి వచ్చేసరికి ఏమైపోతుంది? 1/a⁻m. 1/a⁻m. ఒక నిమిషం పాస్ చేస్తాం. మెథడ్ యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే. సో నౌ విల్ డిస్కసింగ్ అనదర్ ప్రాపర్టీ, దట్ ఈస్ a⁻0. a⁻0. Anything the power is 0. Any number the power is 0, then the value is 1. ఏ నంబర్ కి పవర్ 0 ఉంటే దాని వాల్యూ ఎలా ఉంటుంది అన్న? 1 ఉంటుంది. చూడండి, 5⁻0 అన్న, 2⁻0 అన్న, 3⁻0 అన్న, 4⁻0 అన్న, 7⁻0 అన్న, 8⁻0 అన్న, ఎనీ నంబర్స్ పవర్స్ ఎలా ఉన్నాయి? జీరోస్. పవర్స్ జీరోస్ ఉంటే దాని వాల్యూ ఏమవుతుంది అన్న? 1. దాని వాల్యూ ఈస్ 1. ఎనీ నంబర్ పవర్ ఈజ్ 0. ఏ నంబర్ కైనా పవర్ 0 అంటే ఆ నంబర్ యొక్క వాల్యూ ఎంత? 1. ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకేనా? a⁻0 అంటే ఏ నంబర్ కి పవర్ ని కనబడతానే క్వశ్చన్ పేపర్ లో ఏ దానికైనా 0 ఉండే దాని వాల్యూ ఎంత నాన్న? 1. గుర్తుపెట్టుకోండి, కీప్ ఇన్ మైండ్. సో ఎనీ నంబర్ ద పవర్ ఈజ్ 0. ఏ నెంబర్ కైనా పవర్ 0 అంటే దాని వాల్యూ ఎంత నాన్న? దాని వాల్యూ ఎంత? 1. అర్థమైందా? సో 5⁻0 అంటే వాల్యూ ఎంత? 5 కాదు, 1. 2⁻0 అంటే వాల్యూ ఎంత? 1. 3⁻0 అంటే ఎంత? 1. 4⁻0, 7⁻0, 8⁻0, 9⁻0, 10⁻0, 27�0, 35⁻0. ఏ నంబర్ కైనా తీసుకోండి, పవర్ 0 అంటే దాని వాల్యూ ఎంత నాన్న? 1. దాని వాల్యూ ఎంత? 1. Now we'll discussing very very important property, that is a⁻m. a⁻m whole power of n. a⁻m whole power of n. What is the pronunciation here? a⁻m అంటున్నా, దాని తర్వాత whole power of n అంటున్నా. So a⁻m whole power of n, we can directly write a⁻m into n or a⁻m n. a⁻m into n అన్న, a⁻m n అన్న, both are same. mn రాసి అంటే వాటి మధ్యలో ఏముంది? ఏం ఎక్స్ప్రెషన్ ఉంది? ఇంటూ ఉంది అని అర్థమైందా? a⁻m whole power of n. a⁻m whole power of n can directly write a⁻m into n. a⁻m into n. చూడండి, 2⁻2 whole power of 3. ఇది ఎలా ఉంది అన్న? a⁻m whole power of n. a⁻m whole power of n. a⁻m whole power of n, where a is equal to 2 and m is equal to 2 and n is equal to 3. So using formula a⁻m n, so ఏం రాసుకోవచ్చు డైరెక్ట్లీ? సో a అంటే ఏంటన్నా? 2. పవర్ ఆఫ్ ఏం చేయాలి? m into n అంటున్నా. m అంటే ఎంత ఉంది? 2. n అంటే ఎంత 3 అంటే 2⁻6. Using formula a⁻m whole power of n, you can directly write a⁻m into n. అర్థమైందా? ఇంకోటి చూడండి, 3⁻3 whole power of 5. 3⁻3 whole power of 5. a⁻m whole power of n. a⁻m whole power of n, you can directly write
m into n. సో a అంటే ఏంది నాన్న ఇక్కడ 3, m అంటే ఏంది 3, n అంటే ఏంది 5. సో 3 power of 15. Your answer is 3 power of 15. Your answer is 3 power of 15. Understand? Are you clear that? సో మనం ఇంతవరకు ఇవి నేర్చుకున్నాం. ఫస్ట్ లా, వాట్ ఈస్ ద ఫస్ట్ లా? యువర్ బేసెస్ ఆర్ సేమ్ in the multiplication, power should be added. What is the first formula? A power of m into a power of n. Repeat it with me. A power of m into a power of n is equal to a power of m plus m. What is the second law? Your bases are same in the division. Your bases are same in the division. Power should be subtract. Power should be subtract. That means a power of m divided by a power of n is equal to a power of m minus n. M minus n. That is the second law. And another property we learn, that is a power of minus m. A power of minus m is equal to 1 by a power of m. 1 by a power of m. A power of minus m is equal to 1 by a power of m. Okay, another one. Anything power is 0. A power of 0, the value is 1. 2 power of 0, the value is 5 power of 0, the value is a power of 0, the value is b power of 0, the value is k power of 0, the value is 5 power of 0, the value is anything power is 0, then the value is 1. Okay, that is another property. And the last property is a power of m whole power of m. A power of m whole power of n. A power of m into n. A power of m into n. These are the important properties for exponents and powers. సో ఈ మెథడ్, ఈ టాపిక్ లో మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అన్న, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్ లో ఆ ప్రాపర్టీస్ డిస్కస్ చేసి విత్ ఎగ్జాంపుల్స్ గోయింగ్ టు విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఆర్ యూ క్లియర్? అందరికి అర్థమైందా? ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఈ ప్రాపర్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ ప్రాపర్టీస్ మనం నేర్చుకోవాలి పర్ఫెక్ట్ గా, ఉన్న ఫార్ములాస్ ఉన్నట్టు నేర్చుకోవాలి. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏం చెప్తాం మనం? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఎలా మనం చెప్తున్నామో ఈ ఫార్ములాస్ కూడా అలా మనకు వచ్చేయాలి. అర్థమైందా? రేపు వచ్చేటప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతాను. ఓకే, సో చూసారు కదా వీడియో. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వెంటనే మన టీఎస్ఐ ట్యూషన్స్ కడపని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ అని కూడా ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి ఇంకా డిఫికల్టీ ఎవరైతే ఫేస్ అవుతున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.